తెల్లని గుర్రము, తెల్లని వస్త్రము ధరించుకున్నటువంటి వ్యక్తి అని మనం ఏదైనా చూసినప్పుడు వీ అజ్యూమ్ సంథింగ్ గుడ్, లేకపోతే దేవుడో, లేకపోతే ఒక పాస్టర్ గారో, లేకపోతే మరొకటో అనేటువంటి ఒక భావనలోనికి మనం వచ్చేస్తూ ఉంటాం. కానీ మనం చూస్తున్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి కాదు ఇక్కడ అన్నటువంటి దాన్ని గ్రహించుకోవాలి. 19వ అధ్యాయం 11వ వచనంలో ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, రెఫరెన్స్ రాసుకుని. అక్కడ మనం చూసేటువంటిది యేసు ప్రభు వారిని, లేకపోతే తెల్లని గుర్రం మీద వస్తున్నటువంటి ఒక వ్యక్తిని చూస్తూ ఉంటాం. ఆ వ్యక్తి ఇక్కడ చదవబడినటువంటి వ్యక్తి వీరిరువురు ఒకరు కారు. సంఘం గుర్తుపెట్టుకోవాలి, వారిరువురు ఒకరు కాదు. అక్కడ మనం ప్రత్యేకముగా చూసేటువంటిది యేసు ప్రభు వారిని, ఇక్కడ చూస్తున్నటువంటిది ఆయనకు డూప్లికేట్ని. అర్థమవుతుంది కదా? ఇక్కడ చూస్తున్నటువంటిది ఆయనకు డూప్లికేట్ని. అంటే అంత్యక్రీస్తు అనేటువంటి వాడు ఒకడు బయలుదేరి ఈ లోకంలోకి వస్తాడు. వచ్చి లోకమంతటికి నేను శాంతిని చేకూరుస్తాను అని బోధ చేస్తాడు. వారందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇజ్రాయేలీలు ఎప్పటికీ మెస్సయ్య వచ్చారు అని నమ్మరు. వారు నమ్మేటువంటిది ఏంటంటే ఇంకా మెస్సయ్య మా కోసకు వస్తారు, ఆయన కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాము, ఆయన వచ్చి మా రాజ్యాన్ని స్థాపిస్తారు, చిరకాలం ఉండునట్లుగా చేస్తారు అని మిలీనియం జరిగేటువంటి, అంటే 1000 ఏండ్ల పాలన కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు వస్తారు యేసుప్రభు వారు? మరలా మధ్యాకాశంలో నుంచి సంఘమును తీసుకుని వెళ్ళి మరలా విందైన తర్వాత ఈ లోకములోనికి 1000 ఏండ్ల పాలన చేయటానికి రాబోతూ ఉన్నారు. ఆ రిఫరెన్సెస్నే వారు తీసుకుంటున్నారు. కానీ యేసుప్రభు వారు ఆల్రెడీ ముందొచ్చినటువంటి ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు అన్నటువంటి విషయాన్ని మర్చిపోయారు. దాన్ని గుర్తుపెట్టుకోరు, దాన్ని చూసుకోరు. కొంతమంది యూదులు ఉన్నారు, వారు బైబిల్ను చదువుతూ ఉన్నారు, కొంత తోరాను చదువుతూ ఉన్నారు, అర్థం చేసుకుంటూ ఉన్నారు, యేసు ప్రభు సొంత రక్షకునిగా అంగీకరిస్తూ ఉన్నారు, క్రీస్తులో కట్టబడుతూ ఉన్నారు. అట్టి వారిని బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మిగిలిన వారు కూడా అట్టి దానిలోనికి నడిపించబడాలి అని మనం ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే యెరూషలేము కొరకు ప్రార్థించినటువంటి కన్నులను దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నారు. యెరూషలేమును దీవించిన వారు దీవించబడతారు, యెరూషలేమును శపించినటువంటి వారు శపించబడతారు అని బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది. సమాజంగా, సంఘముగా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యెరూషలేమును దేవుడు దీవించాలి అని, ఆశీర్వదించాలని. అప్పుడు మనము దీవించబడతాం. ఆ ప్రాంతమును ఏకపరచడానికి ఒకడు రాబోతూ ఉన్నాడు. వాడే అంత్యక్రీస్తు. తెల్లని గుర్రం మీద వస్తాడు, విల్లును పట్టుకుంటాడు. కానీ బాణాలు వేయటానికి వాడికి దగ్గర బాణాలు కనపడట్లేదు. అక్కడ చదివినటువంటి అధ్యాయంలో విల్లు కనపడుతుంది కానీ బాణం లేదు. అంటే పైకి అథారిటీ ఉన్నటువంటి వ్యక్తిగా కనిపిస్తాడు కానీ ఏది అతని చేతుల్లో లేనటువంటి వ్యక్తిగా, బలము లేనటువంటి వ్యక్తిగా కనబడతాడు. జయించడానికి అధికారం ఇవ్వబడింది కానీ అది క్షణకాలం అయినటువంటిదే, కొంత పీరియడ్ వరకే కానీ అది సంపూర్ణమైనటువంటి పీరియడ్గా పరిగణించడానికి వీలు లేదు. చూడండి, గమనించాలి. ఈ మాటలు ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఈరోజు అంత్య దినాల్లోనికి మనం వస్తూ ఉన్నాం కాబట్టి సంఘాల్లోనికి అనేక మంది దుర్బోధకులు వస్తూ ఉంటారు. దుర్బోధను అనేక ఎల్లకు తీసుకొచ్చి ఇంటి లోపలకు వచ్చి మీరు యేసు ప్రభువుని నమ్మటానికి వీల్లేదు, యేసు ప్రభు దేవుడు కాదు, యేసు ప్రభువుని మీరు దేవుడు ఎలా నమ్ముతారు అని బోధించేటువంటి వారు ఇళ్ళలోనికి వస్తారు, మీ డోర్స్ నాక్ చేస్తారు. సంగమా గుర్తుపెట్టుకోవాలి, వీరిని ఏమన్నారు అంటే దుర్బోధకులు అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా బోధిస్తూ ఉంది. ఒక్క రెఫరెన్స్ చెప్తాను. ఆ రెఫరెన్స్ను బట్టి ఇంకా మీకు ఏ డౌట్ లేకుండా చాలా క్లారిటీగా యేసు ప్రభు వారు దేవుడు అన్నటువంటి ఆ విషయం స్పష్టమైపోతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఒక్కటి చాలేమో యేసు ప్రభు దేవుడు అని తెలుసుకోవడానికి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. వాక్యం ఏమై ఉన్నారు? దేవుడై ఉన్నారు. యేసు ప్రభు వారు సాక్షాత్తు దేవుడే. ఆయనే శరీరధారిగా 14వ అధ్యాయానికి వచ్చేసరికి ఈ లోకానికి వచ్చారు శరీరధారిగా అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దుర్బోధకులు బయలుదేరతారు, దుర్బోధకులు మీ ఇంటి డోర్స్ కొడతారు, దుర్బోధకులు అనేకమైనటువంటి విషయాలను తీసుకొచ్చి కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకనే మన సంఘ బిడ్డలు విశ్వాసంలో తప్పిపోకుండానట్లు దేవుడు ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నారు. దుర్బోధలు
మన ఇంటి డోర్స్ కొడుతూ ఉంటాయి, గమనించాలి. అనేక మంది బయలుదేరారు ఈ రోజున. అనేక మంది దేవుని యొక్క సహవాసములో పాడు చేయటానికి, అనేక మంది దేవునిలో కట్టబడుతున్నటువంటి బిడ్డలను ఆత్మీయతలో నుంచి పడగొట్టడానికి, ఆత్మీయతలో నుంచి చెడగొట్టడానికి, ఆత్మీయతలో నుంచి దూరం చేయటానికి, దేవునితో ఉన్నటువంటి సంబంధం పాడు చేయటానికే వీడు చేసేటువంటి మొట్టమొదటి ప్రయత్నంగా మనం చూస్తూ ఉంటాం. అందుకని యోహాను గారు గురించి ఇంట్రడక్షన్లో చెప్పేటప్పుడే చెప్పాను, యోహాను గారు సంఘానికి దూరం అయ్యారు. యోహాను గారు తను కాపాడుకున్నటువంటి సంఘ బిడ్డలకు దూరం అయ్యారేమో కానీ దేవునికి దూరము కాలేదు. అలాగనే మనము ఎప్పుడు దేవునికి దూరం అయ్యేటువంటి వారముగా ఉండకూడదు, అర్థం చేసుకోవాలి. అంత్యక్రీస్తు వాని యొక్క బోధలో అనేక రీతులుగా, అనేక విధాలుగా ఈ లోకంలోనికి వచ్చి కలిపి చెరిపేటువంటి బోధ చేస్తూ ఉంటారు. అంటే ఉన్నది కదా అని చూపిస్తారు, కానీ లేని దాన్ని తీసుకొచ్చి కలుపుతూ ఉంటారు. ఇలా కన్ఫ్యూజ్ చేసేసి ఏం చేస్తూ ఉంటారంటే దుర్బోధన తీసుకొచ్చి మన బ్రెయిన్ని ప్రభావితం చేసి దేవుని నుంచి దూరం చేస్తూ ఉంటారు. ఇక్కడ చేసేటువంటిది కూడా అదే. నేనే మెస్సయ్యా అని వస్తాడు ఒక రోజున అంత్యక్రీస్తు, సాతానుడు వచ్చి అనేకమైనటువంటి స్వస్థత క్రియలు చేస్తాడు. స్వస్థతలు జరుగుతున్నాయి అని గుడ్డిగా పరిగెత్తకండి, జ్ఞానంగా అడుగులు వేయవలసినటువంటి అవసరత ఉన్నది. సంఘములో చాలా జాగ్రత్తగా ఉండాలి, సంఘస్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ వాక్యం పడితే ఆ వాక్యం వినడానికో, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడానికో ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నాలు చేయకండి. ఎందుకంటే దుర్దినాల్లో ఉన్నాము. దుర్బోధలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. నువ్వు వస్తే ఆశీర్వదించబడిపోతావు, ఇదిగో ఇక్కడికి వీళ్ళు వచ్చారు చూడు ఎంత ఆశీర్వాదం పొందేసుకున్నారో అని అడ్వర్టైజ్మెంట్ లేసి మరీ చెప్పేస్తుంటారు. అర్థం చేసుకోండి, జ్ఞానం కలిగి దేవుణ్ణి వెంబడించడానికి ప్రయత్నం చేయండి. అలాంటి బోధల వైపుకు ఆకర్షింపబడకండి. ఎందుకంటే దేవుని వాక్యము ఖండిస్తుంది, దేవుని వాక్యము సరిచేస్తుంది, దేవుని వాక్యము ఆత్మలో మనల్ని బలపరుస్తుంది. దేవుని వాక్యము శరీర సంబంధమైనటువంటి వాటి యందు నిన్ను త్రిప్పటానికి ఇష్టపడేటువంటిదిగా ఉండదు. దేవుని వాక్యము నిన్ను ఎప్పుడు ఆత్మలో మండించేదిగా, దేవుని వాక్యము నిన్ను ఎప్పుడు దేవునిలో పైకి లేపేటువంటిదిగా, దేవునికి దగ్గర సంబంధం కలిగి ఉండునట్లుగా, దేవునిలో ఆనందించినట్లుగా, దేవుని యొక్క ముఖస్థుతి చేసినట్లుగా, దేవునితో ఆనందించినట్లుగా, దేవునితో మాట్లాడేటట్లుగా, దేవునినందే నిన్ను నడిపించినట్లుగా నిన్ను నూతన పరుస్తూ ఉంటుంది, ఉత్తేజపరుస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కానీ లేకుండా మరొక బోధకు ఆకర్షించటమే దుర్బోధ. అర్థం చేసుకోవాలి దీన్ని. అందుకనే మన యొక్క ఆత్మీయ స్థితిని సరిగ్గా కట్టుకునేటువంటి వారమై ఉండాలి. తెల్లని వస్త్రాలు ధరించుకునే వస్తాడు ఇక్కడ, తెల్లని గుర్రం మీదే వస్తాడు ఇక్కడ, తెల్లని ధనస్సు పట్టుకునే వస్తాడు ఇక్కడ. చూస్తున్న ప్రతి ఒక్కరికి ఎలా కనబడుతూ ఉంటాడంటే, ఆహా ఎంత భక్తిపరుడు, ఎంత నీతిమంతుడు, ఎంత యథార్థవంతుడు, ఎన్ని అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, ఎన్ని ఆశ్చర్యక్రియలు చేస్తూ ఉన్నాడు, ఎన్ని నీతి క్రియలు చేస్తూ ఉన్నాడు అన్నట్లుగానే కనబడుతుంటుంది. కానీ సెకండ్ ఫేజ్లో వాడి యొక్క జీవితాన్ని, వాడి యొక్క రియల్ లైఫ్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే యెరూషలేములో వీరు దేవాలయం కట్టుకుంటూ ఉన్నప్పుడు అక్కడ అహేయమైనటువంటి దాన్ని తీసుకొచ్చి వధించి దేవుని నామాన్ని అవమానపరచడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పటి వరకు ఇశ్రాయేలీయుల యొక్క కళ్ళులు తెరవబడవు. అప్పటి వరకు ఇశ్రాయేలీయుల యొక్క కళ్ళులు తెరవబడవు. అందుకని సంఘానికి ఒకటి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, చాలా జాగ్రత్తగా మనం అడుగులు వేయాలి. వింటున్నటువంటి వాక్యమైన, చదువుతున్నటువంటి పుస్తకమైన, ఏ విషయమైనా సరే ఆత్మీయానుసారమైనటువంటిదా కాదా అనేటువంటి చాలా విఘ్నతతో కూడినటువంటి పరిస్థితుల్లో మీరు చదవవలసినటువంటిదిగా గమనించుకోవాలి. మీ ఆత్మను పాడు చేసేటువంటిదిగా, మీ ఆత్మను వెనకలాగేటువంటిదిగా, మీ ఆత్మను భ్రమపరుచు ఆత్మల వైపుకు పోనివ్వకుండా వివేచన ఆత్మ కలిగినటువంటి దేవుని వాక్యము పట్ల బుద్ధి కలిగి అంత్యకాలమందు దేవుని కొరకు ఎదురు చూసేటువంటి వారముగా ఉండాలని ఎవరి ఆత్మ కొరకు వారు ప్రార్థన చేసుకోవాలి, ఎవరి ఆత్మ కొరకు వారు వివేచింపుకోవాలి, ఎవరి ఆత్మ కొరకు వారు దేవుని దగ్గర అంగలార్చాలి అని గుర్తు చేస్తూ ఉన్నాను. ఇలా భ్రమపరిచేటువంటి వాడు వచ్చిన తరువాత రెండవ ముద్ర వస్తుంది చూడండి ఒకసారి. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుష్యులు ఒకరి ఒకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఆ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను, మరియు అతనికి పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. రెండవ ముద్రను విప్పినప్పుడు ఏం జరుగుతుంది? ఒక ఎర్రని గుర్రము బయలుదేరుతుంది. ఆ ఎర్రని గుర్రం బయలుదేరినప్పుడు జరిగేటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఒకని మీదకు ఒకను
లేచి చంపుకుంటారంట. మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు పరిస్థితులన్నిటినీ గమనించండి ఒకసారి. ఒక దేశం మీదకు ఇంకొక దేశం, రష్యా ఉక్రెయిన్ రష్యాతో యుద్ధం చేస్తూనే ఉంది ఒక పక్కన. మొన్న పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఇండియా మీద కొంచెం అలజడి సృష్టించారు. ఆ తర్వాత టెర్రరిస్ట్ అటాక్స్ అన్నిటినీ ఇండియా త్రిప్పికొట్టడానికి ప్రయత్నం. ఇలా ఒకదాని మీద ఒకటి. ఇప్పుడు భారతదేశం మీద పాకిస్తాన్ మీద భారతదేశం. ఇంతేకాదు, ఇంకా కోట్ల రూపాయలు హెచ్చించి ఏం చేస్తున్నాము అంటే బాంబ్స్ తయారు చేసుకుంటూ ఉన్నాం, ఆటమ్ బాంబ్స్ తయారు చేసుకుంటూ ఉన్నాం, న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేసుకుంటూ ఉన్నాం, రకరకాలైనటువంటి యుద్ధ సామాగ్రిని తయారు చేసుకుంటూ ఉన్నాం. నేను వస్తూ ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి యుద్ధ ట్యాంకర్లు హైదరాబాదులో తిరుగుతూ ఉన్నాయి, పాస్ అవుతూ ఉన్నాయి. అర్థం చేసుకోవాలి. అంటే దేవుని యొక్క వాక్యానికి అంత్య దినాలకు ఎంత దగ్గరగా మనం జీవిస్తూ ఉన్నాము అన్నటువంటి దానిని సంఘానికి గుర్తు చేయాలి అని నేను అనుకుంటూ ఉన్నాను. ఏదో రెగ్యులర్గా వస్తూ ఉన్నాను, వెళ్ళిపోతూ ఉన్నాను, ఏదో జరగవలసింది జరిగిపోతూ ఉన్నదిలే, నడవలసింది నడిచిపోతూ ఉన్నదిలే, ఏమవుతుందిలే అన్నటువంటి ఒకవేళ భ్రమపరుచు ఆత్మ చేత పట్టబడి ఇంకా ఆత్మ జ్ఞానము చేత నడిపించబడక, దేవునిలో ఆనందించక, దేవునిలో కట్టబడక, ఇంకా దేవుని కొరకు ఎదురు చూసే తృష్ణ లేనటువంటి వారిగా ఉండిపోతే ఇది ఒక హెచ్చరిక మాట సంఘానికి. సంఘము ఇప్పుడైనా ఆలోచించాలి, కళ్ళు తెరవాలి అని దేవుడు బోధిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, యుద్ధములు జరగబోతూ ఉన్నాయి, మనుష్యుల మీదకు మనుష్యులు లేవబోతూ ఉన్నారు, హ్యూమనాయిడ్స్ రాబోతూ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ జరిగేదంతా రోబోట్సే యుద్ధం చేస్తూ ఉంటాయి ఒకరితో ఒకరు. ఇక వాటికి వివేచన జ్ఞానం ఉండదు, ఏది చేయాలో ఏది చేయకూడదు వారికి అర్థం కావు. ముందు వచ్చినటువంటి వారందరినీ కాల్చుకుంటూ పోవటమే అవి చేసేటువంటిది. హ్యూమనాయిడ్ రోబోట్స్ రాబోతూ ఉన్నాయి, ఇంకా చాలా టెక్నాలజీ రాబోతూ ఉంది. ఎంత ఇన్ఫర్మేషన్ని ఎంతగా ఈ రోబోట్కి ఇస్తూ ఉన్నామో అది ఎంత జ్ఞానంగా బిహేవ్ చేయడానికి ప్రయత్నం చేసేస్తూ ఉంటుంది. అందుకనే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి అర్థం చేసుకోండి, యుద్ధం జరిగింది అంటే తర్వాత వచ్చేటువంటి పరిస్థితి అంతా క్షామమే, తర్వాత వచ్చేదంతా కరువే. అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏ భూభాగంలో అయితే యుద్ధం జరుగుతుందో ఆ భూభాగంలో మొక్కలు మొలవటానికి కూడా అవకాశం ఉండదు. ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. వరల్డ్ వార్ జరిగింది. వరల్డ్ వార్ జరిగినప్పుడు అమెరికా జపాన్ మీద 2 బాంబులు వేసింది, హిరోషిమా నాగసాకి అనేటువంటి 2 ప్రాంతాల మీద. ఇప్పటికీ ఆ భూభాగాల్లో మొక్క మొలవదు, ఇప్పటికీ ఆ భూభాగాల్లో మొక్కలు మొలవు. అలాంటి బాంబ్స్ని ప్రతి దేశము దగ్గరగా అన్ని దేశాలు రెడీ చేసుకుని పెట్టుకున్నాయి. నెక్స్ట్ వరల్డ్ వార్ వస్తే భూమి అంతా సర్వనాశనం అయిపోవటమే. దాన్ని మనం ఆలోచించాలి అని గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకు చెప్తున్నాం? ఎందుకు మిమ్మల్ని భయపెట్టాలి అనా, మిమ్మల్ని కృంగదీయాలి అనా? కాదు, మన ఆత్మలో దేవుని కొరకు సిద్ధపరచుకోవటం కోసమే ఈ మాటలు చెప్తూ ఉన్నాం. మనం ఎంత దగ్గరగా ఉన్నామో దేవుని రాకడకు గుర్తు చేయటం కోసమే చెప్తూ ఉన్నాము ఈ మాటలను. చూడండి, 5వ వచనం చదువుతూ ఉన్నాం. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుని ఉండెను. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్ల యావలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నేను ఏమైంది నాకు వినబడెను. 3వ ముద్ర విప్పబడింది. 3వ ముద్ర విప్పబడినప్పుడు ఏం జరుగుతుంది? తూకం జరుగుతుంది. అంటే క్షామము కనబడుతూ ఉంది, కరువు వచ్చేసింది. ఇప్పుడే కదా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. జపాన్ మీద 2 బాంబులు వేస్తే అక్కడ ఏం జరగట్లేదు, మొక్కలు మొలవట్లేదు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ వేటికి అవి బాంబులు తయారు చేసుకుని ఉన్నాయి. అటు యుద్ధం ఒక్కసారి లేచిన తరువాత అటు ఇటు బాంబులు వేసుకున్నాయి అనుకోండి, ఇక ఏముండదు భూమి మీద, పండటానికి అవకాశం ఉండదు, తినడానికి తిండి ఉండదు. ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని చాలా జాగ్రత్తగా నిల్వ చేసుకుని తినాల్సినటువంటి అవసరత రాబోతూ ఉంటుంది. ఎంత కఠినమైనటువంటి పరిస్థితి వస్తుంది అంటే అంత కఠినంగా కనబడుతుంటుంది రాబోతున్నటువంటి దినాలలో. అందుకనే ఏం చెప్తూ ఉన్నారు? తూకంలో కనబడుతూ ఉన్నారు. ఎంత తూకమేసి చాలా జాగ్రత్తగా వాడాలి అని చెప్తూ ఉన్నారు. దాని తర్వాత బోధిస్తున్నటువంటిది ఏంటంటే, చూడండి, నూనెను ద్రాక్షారసమును జాగ్రత్త పరుచుకోండి అని చెప్తూ ఉన్నారు. పూర్వకాలమందు నూనెను ద్రాక్షారసాన్ని ఇంజురీస్ని, అంటే
దెబ్బలు తగిలినప్పుడు ట్రీట్మెంట్ చేయటానికి వాడేటువంటి వారన్నమాట. పుండును పిండి నూనెతో అతని యొక్క పుండును కట్టారు అన్నటువంటి మాటలు మనం చదువుతూ ఉంటాం. నూనె, ద్రాక్షారసము ఎందుకని ఉపయోగిస్తారు అంటే మెడిసినల్ పర్పస్గా ఉపయోగిస్తారు. మెడిసిన్ని చాలా జాగ్రత్తగా వాడండి అని చెప్తున్నారు. ఉక్రెయిన్ మీద వార్ జరిగింది కదా, రష్యా ఉక్రెయిన్కు వార్ జరిగినప్పుడు భారతదేశం ఒక విమానం అంతటిలో చక్కటి మందులను నింపి ఉక్రెయిన్ ప్రజల కోసం పంపింది. ప్రపంచం అంతా జరిగింది అనుకోండి, ఎవరికి పంపించాలి, ఎవరికి సహాయం చేయాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉన్నారు. అంటే జరగబోయేటువంటి ప్రతి సిచ్యువేషన్ని దేవుడు సంఘానికి ముందే బయలుపరుస్తూ ఉన్నారు. జరగబోయేటువంటి ప్రతి దాన్ని ముందే తెలియజేస్తూ ఉన్నారు. నీకు తెలియచేయకుండా తర్వాత ఏది చేసేటువంటి దేవుడు కారు. అబ్రహాము గారి దగ్గరకు దేవుడు వచ్చి, నాన్న సొదొమ గొమొర్రాని నాశనం చేయబోతున్నా అని చెప్పకుండా చేయలేదు. ఈరోజు సంఘానికి కూడా రేపు జరగబోతున్నటువంటి ప్రతి సిచ్యువేషన్ని చెప్పకుండా చేయట్లేదు. చదవకపోవటం, నేర్చుకోకపోవటం, అవగాహన లేకపోవటం, దాని యందు పట్టు తెచ్చుకోకపోవటం, అది మన మిస్టేక్ అవుతుంది, దేవుని మిస్టేక్ అన్నటికీ కాదు. అందుకనే సంఘములకు బుద్ధి కలుగునట్లుగా, సంఘము ఆలోచించినట్లుగా, సంఘము జ్ఞానము కలిగి ఉండునట్లుగా, సంఘము వివేకము కలిగి ఉండునట్లుగా, సంఘము దేవుని యందు భయభక్తుల చేత కట్టబడినట్లుగా సందేశాన్ని, జరగబోతున్నటువంటి ప్రతి దానిని ముందుగానే బయలుపరుస్తూ ఉన్నారు మన ప్రభువారు. మెడిసిన్ దొరకడం కష్టమైపోతుంది, చదవటం కష్టమైపోతుంది, తిండి కష్టమైపోతుంది. ఎంత ఇరుకులైనటువంటి పరిస్థితుల్లోనికి వచ్చేస్తూ ఉన్నామో గమనించుకోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఈ భూభాగం నాది, ఈ యొక్క 100 ఎకరాలు నాది, ఈ ఇల్లు నాది, ఈ 4 సెంట్లు నాయి, ఇగో ఈ ఎత్తైనటువంటి బిల్డింగ్ నాది అని ఈరోజు ఒకరినొకరు చంపుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటున్నారు, ఒకరినొకరు రకరకాలుగా దూషించుకుంటూ, పాడు చేసుకుంటూ, నోటి చేత మాటలు అనుకుంటూ, బూతులు మాట్లాడుకుంటూ, ఒకరి యందు ఒకరు మాట్లాడుకోకుండా, ఒకరితో ఒకరు ఎడముఖం పిడముఖం పెట్టుకుని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి ఈ ప్రజలకు అర్థం కానటువంటి రోజు ఏంటంటే, ఒక రోజున ఈ భూభాగం మీదకు బాంబులు పడబోతున్నాయి. ఏ 100 ఎకరాలు నాది అని తమ్ముడిని చంపేసి తీసుకున్నావో అదే దాని మీద వ్యవసాయం చేయటానికి కూడా పనికి రానటువంటి పరిస్థితిగా భూమి తయారైపోతుంది. ఫ్యూచర్లో జరిగేటువంటిది అదే. ఈరోజు నీ బంధాన్ని కాపాడుకో. ఈరోజు నా తమ్ముడు అన్నటువంటి ఆప్యాయత లేదు, వాడిని నేను దగ్గరకు చేర్చుకోవాలి, వాడి ఇబ్బందులో ఉన్నప్పుడు వారి కొరకు నేను ప్రార్థించాలి, ప్రతి పరిస్థితుల్లోనూ ఒకరికొకరం కలిసి ఉండాలి అనేటువంటి దేవుని యొక్క ప్రేమ, ఆప్యాయత లేకుండా సాతానుడు తీసుకొచ్చి ఇంజెక్ట్ చేసినటువంటి ద్వేషాన్ని, సాతానుడు తీసుకొచ్చి ఇంజెక్ట్ చేసినటువంటి పాపాన్ని ఎక్కువగా ప్రేరేపితమైపోయి సంబంధాలను కూడా దూరం చేసుకున్నటువంటి పరిస్థితుల్లోనికి ఈరోజు క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి బిడ్డలు కూడా వచ్చేస్తూ ఉన్నారు. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. అందుకనే సంఘానికి దేవుడు బయలుపరుస్తూ ఉన్నారు, గుర్తు చేస్తూ ఉన్నారు, ప్రేమ కలిగి ఉండండి. ఒక రోజున దీనంతటిని మనం పోగొట్టుకుంటాం. ఇదేది మనది కాదు, అశాశ్వతమైన దాని కొరకు ప్రయాసపడవద్దు. ప్రసంగి గారు చెప్పింది అదే. నేను నాది అనుకుంటాను, ఒకప్పుడు నేను నా కొరకు ఏది ఉంచుకోకుండా నా చేతులను పైకి చూపించి పైకి పోవలసినటువంటి వాడినే. మరి నాకు దేనిలో ఆనందం ఉన్నది? దేనిలోనూ ఆనందం లేదు. ఆయన వెంబడించటంలోనే, ఆయన వాక్యమును చదవటంలోనే, ఆయన సత్యమును గ్రహించటంలోనే, ఆయన జీవములో కట్టబడటంలోనే నాకు ఆనందము, సంతోషము ఉన్నదని ఒక మహారాజు అంతమంది భార్యలుండి, అన్ని కోట్ల రూపాయల ఆస్తులుండి, అంత పెద్ద దేవాలయాన్ని కట్టినటువంటి ఆయన చెప్తూ ఉన్నప్పుడు ఇక ఆ మాటలు కూడా మనం వినకపోతే ఎలాగా? చూసారా, ఒక ఉన్నటువంటి చిన్న బంగారపు ముక్క కోసం, ఒక చిన్న బంగారపు నగ కోసం ఇద్దరు సహోదరులు మాట్లాడుకోరు. ఎందుకంటే ఇది నాది. దేని కొరకు? ఒక రోజున ఇదే బంగారం కోసం ఎంతలా కొట్టుకుంటున్నావో నువ్వు దేవుని కొరకు దీన్ని విడిచిపెట్టు. ఒక రోజున బంగారపు వీధుల్లో నువ్వు నడుస్తావు. ఒకరోజు ఈ బంగారం ఆహారం ఇమ్మంటే బంగారం తీసుకుని కూడా ఆహారం పెట్టరు. రాజు వీధుల మీద బంగారాన్ని తీసి పారవేయటమే, దానివలన ఉపయోగం కూడా ఒక రోజున కనబడదు. ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఏదో కొంతవరకు భద్రత చేసుకుంటూ ఉన్నారు, నేను కాదనట్లేదు, కానీ రియాలిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ద సిచ్యువేషన్స్ దట్ ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ ద ఫ్యూచర్, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ వీ నీడ్ టు లెర్న్ టుడే. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు లెర్న్. వీ నీడ్ టు థింక్, రీథింక్.
ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని చేయవలసినటువంటి పని. సంపాదించుకోవడం తప్పు అని నేను అనట్లేదు, కానీ ఒక వ్యక్తిని బాధపరిచి, ఒక వ్యక్తిని అభ్యంతరపరిచి, ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టి సంపాదించుకున్నటువంటిది ఒకరోజు పారవేసే పరిస్థితే అని గుర్తు చేస్తూ ఉన్నాను. అర్థం చేసుకోవాలి. 4వ దూత 4వ ముద్రను విప్పడానికి చూస్తూ ఉన్నాం. చూడండి, ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇయ్యబడెను. ఓ మై గాడ్, అర్థం చేసుకోవాలి. ఒకడు రాబోతూ ఉన్నాడు, వాని పేరు మృత్యువు. He's going to come and slander everyone. 1/4 of the land will be wiped away. అర్థం చేసుకోండి ఒకసారి. 4వ భాగము, భూమి మీద 4వ భాగాన్ని వాడు మృత్యువు దగ్గరకు తీసుకెళ్ళిపోబోతూ ఉన్నాడు. పాతాళము వాడిని వెంబడిస్తుందంట మృంగటానికి. ఎవరు దొరుకుతారా అని వెంబడించేటువంటి దుర్దినాల్లో మనం లేమా? చూడండి, ఈరోజు బయటకు వెళ్తే క్షేమంగా తిరిగి వస్తామో లేమో తెలియనటువంటి పరిస్థితులు. ఈరోజు బస్సు ఎక్కి వేరే ప్రాంతానికి వెళ్తుంటే ఆ బస్సు క్షేమంగా వెళ్తుందా? మొన్నటికి మొన్న ఫ్లైట్ ఒకటి చూసాము. ఎంత పరిస్థితి ఒకసారి గమనించండి. ఒక ఫారినర్ బై బాయ్ ఇండియా అని చెప్పారు, ఆ ఫ్లైట్ ఎక్కారు, తన దేశానికి చేరుకోలేదు. ఒక తండ్రి తన కుమార్తెను దీవించి అల్లుడు గారి దగ్గరికి పంపిస్తూ ఉన్నారు. తన కూతురు అల్లుడు గారి దగ్గరికి చేరడానికి అవకాశమే లేకుండా పోయింది. మృత్యువు కబలించి వేస్తుంది. అది ఈరోజు మనం చిన్ని శాంపిల్స్ మాత్రమే చూస్తున్నాం. సహోదరుడా, గుర్తుపెట్టుకోవాలి, ఇవి శాంపిల్స్ మాత్రమే. రాబోతున్నటువంటి దుర్దినాల్లో మనం వినలేనటువంటి న్యూస్లు అనేకములు వినబడుతూ ఉంటాయి. అర్థం చేసుకోవాలి. అందుకనే మన ఆత్మలను మనం సరిచేసుకోవాలి, కట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, నెక్స్ట్ చదువుతున్నాను. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినటువంటి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. ఎవరని చూస్తూ ఉన్నారండి ఇక్కడ? ఇందాక చెప్పాను కదా, హతసాక్షులైనటువంటి వారందరూ అని చెప్పి. హతసాక్షులైనటువంటి వారందరూ బలిపీఠము కిందుండి దేవునికి మొర్ర పెడుతూ ఉన్నారు. నాదా సత్యస్వరూపి, ఇంకెంతకాలం నీ రాజ్యమును కడితే నీ రాజ్యములో మేము ఆనందించాలి అనుకుంటున్నాం. ఇంకెంతకాలం అంటే ఇంకొంతమంది ఉన్నారు నాన్న, సజీవముగా ఇంకా చంపబడవలసినటువంటి వారు, మీ దగ్గరకు చేర్చబడవలసినటువంటి వారు, ఇంకా సువార్తను ప్రకటించవలసినటువంటి వారు, నా సువార్త నిమిత్తమై ఇంకొంతమంది బలి అవ్వవలసినటువంటి వారు ఉన్నారు. వారి లెక్క పూర్తవ్వగానే వెంటనే నేనేం చేస్తానంటే నా రాజ్యాన్ని స్థాపిస్తాను, ఇంకొంతకాలం వేచి ఉండండి అని ఆ యొక్క ఆత్మలకు సందేశాన్ని పంపుతూ ఉన్నారు దేవుడు. మొర్ర పెడుతున్నాయి ఆత్మలో. ప్రతి ఆత్మ దేవుని మొర్ర పెడుతుంది. దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకోండి. ఇప్పుడు ప్రతి ఆత్మ దేవుని దగ్గర మొర్ర పెడుతూ ఉంది. ఈరోజు నేను చేయవలసినటువంటి పని ఏంటంటే, అసలు నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది? హౌ యామ్ ఐ టుడే? దేని కొరకు నేను వెంపర్లాడుతూ ఉన్నాను? దేని కొరకు నా ఆత్మీయ జీవితాన్ని ప్రక్కన పెట్టి పరిగెడుతూ ఉన్నాను? నా ఆత్మీయ జీవితం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? మూగబోయి ఉందా? కుంటిపోయి ఉందా? లేకపోతే అది అసలు పరిగెత్తలేనటువంటి స్థితిలో ఉందా? వీల్ చైర్స్ ధరించిందా? కదా, నడవలేనటువంటి వారు ఏం ధరిస్తారు? వీల్ చైర్స్ ధరిస్తారు. వీల్ చైర్లో కూడా కదలలేనటువంటి వారు బెడ్ మీద ఉండిపోవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అసలు ఎలాంటి ఆత్మీయ పరిస్థితి ఉంటుంది? దేని కొరకు? నేను ఒక మంచి పేరు పొందుకోవాలనా? నేను ఒక గొప్పవాడిని అయిపోవాలనా? ఎట్లాంటి వారందరి పరిస్థితి 6వ ముద్ర విప్పినప్పుడు చూపిస్తాను. రండి ఒకసారి, రండి. 6వ ముద్ర. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్లు నుంచి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రాలు భూమి మీద రాలెను. 15వ వచనం చదువుతున్నాం, చూడండి ఒకసారి. భూరాజులను
గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందుల్లోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలని వాడెవడు. మీరు మా మీద పడి ఆయన సన్నిధిని, గొర్రెపిల్ల ఉగ్రతను, మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ఎవరు వీళ్ళంతా? భూరాజులు, కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి ధనికులు కదా, బలిష్ఠులు, ఘనులు, శ్రేష్ఠులు, దాసులు, స్వతంత్రులు. అంటే భూమి మీద కనబడుతున్నటువంటి మనుషులందరి పరిస్థితిని దేవుడు అక్కడ వివరిస్తూ ఉన్నారు. వీళ్ళందరి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఆకాశం నుంచి నక్షత్రాలు రాలుతాయంట. ఆకాశం నుంచి నక్షత్రాలు రాలి భూమి మీద పడుతుంటే పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి గమనించాలి. మన భూమి ఒక్కసారి మన భూమికి అవతల ఉన్నటువంటి అమెరికాకు వెళ్ళి రావడానికి 24 గంటలు పడుతుంది, లేకపోతే 48 గంటలు పడుతుంది. మన భూమి యొక్క పరిస్థితిని మనం గమనించి సూర్యుడితో పోలిస్తే సూర్యుని చుట్టూ తిరగడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అలాంటి సూర్యుడు ఒక చిన్న పాయింట్ లాగా కనబడతాడు, అంత పెద్ద నక్షత్రాలు ఉన్నాయి. ఇలాంటి నక్షత్రాలు ఈ మిల్కీవే గెలాక్సీలోని మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి గెలాక్సీలు కొన్ని కోట్ల గెలాక్సీలను దేవుడు నిర్మించి ఉన్నారు. అసలు ఇవి రాలి భూమి మీద పడితే అసలు భూమి పరిస్థితి ఏంటంటారు? గమనించాలి. ఆకాశపు నక్షత్రాలు రాలతాయి, అంజూరపు చెట్లకు ఉన్నటువంటి కాయలు రాలినట్లుగా. అకాలంలో కాసినటువంటి కాయ ఉంటుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఎండాకాలంలో కాయాల్సినటువంటి చెట్టు వర్షాకాలంలో కాసింది. వర్షాకాలంలో బాగా వర్షం పడి పెద్ద గాలి వచ్చింది, కాయలన్నీ ఏమవుతాయి? అన్నీ అలా రాలుతాయంట ఆకాశపు నక్షత్రాలు. ఒక పెద్ద నక్షత్రం సముద్రంలో పడితే సముద్రం నీరు ఎంత పైకెక్కాలి? అలాంటి ఒక వేడిమి సూర్యుడు అంత వేడిమి కలిగినటువంటి నక్షత్రాలు మౌంట్ ఎవరెస్ట్ మీదో హిమాలయ పర్వతాల మీదో పడితే ఎంత మంచు కరిగి భూమి మీదకి రావాలి చూసారా? మనిషి అటు ఇటు తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా ఎక్కడా అవకాశము లేదు. అదే నక్షత్రం భూమి మీద పడితే మనిషి బ్రతికేమైపోతుంది? సంఘానికి భయపెట్టాలి అని చెప్పట్లేదు, సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు దేవుడు. మన ఆత్మలను సరిచేసుకోవాలి అని చెప్పి. అంత్య దినాల్లో మనం ఉన్నాము. ఆ రోజులను మనం చూడకముందే దేవుని యందు కట్టబడినట్లుగా, దేవుని యందు క్రమపరచబడినట్లుగా దేవుడు మనల్ని సిద్ధపరచాలి అని కోరుకుంటూ ఉన్నారు. సమయం ఉండగానే ఆయన సన్నిధిలో మోకరిద్దాం, సమయం ఉండగానే ఆయనలో కట్టబడదాం, సమయం ఉండగానే ఆయన కృపలో నడిపించబడతాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.